ఫుల్ చిల్లింగ్ ఇయ్యాము. ఫుల్ చిల్లింగ్ నైస్. నేను కూడా ఫుల్ చిల్లింగ్. ఇందాక ఎయిర్పోర్ట్స్ పెట్టుకుని వీడియో రికార్డ్ చేశాను. ఫుల్ ఫ్యాన్ శబ్దం వచ్చేసరికి నాకు తెలియలేదు అనమాట. మీకు యూట్యూబ్లో టీవీలో వీడియో పెట్టుకొని చూస్తుంటే మరీ మామూలుగా రాదు. దాని ఏమంటారు శబ్దం, ఫ్యాన్ శబ్దం తిరుగుతున్నట్టు. తనకైతే నా ఇమ్యూనిటీ అదే. మమ్మీ వెళ్ళాం ఫుడ్ వేయమనింది వీడికి. గడ్లు ఎలా వేస్తాం, బయటకు వచ్చాక వేద్దాం. నాకే ఇక్కడ నీడ వచ్చేసింది కానీ నీడలో కూర్చున్నాయి. ఇంక గుంటూరులో డెవలప్ అయింది ఇది ఒక్కటే గైస్. దాన్ని ఏమంటారు అపార్ట్మెంట్స్లో ఇది ఒక్కటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బిల్డింగ్స్. ఇక్కడ నుంచి చుట్టుపక్కల నుంచి వస్తే ఒక పెద్ద బిల్డింగ్ ఎక్కడి నుంచి అయినా కనిపెట్టేది అంటే అదొక్కటే. ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఖాళీ. ఏం చేద్దాం అర్థం కావట్లేదు వీడియో గురించి. అదే కంటెంట్ లాగా చేద్దాం అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కంటెంట్ అదే కంటెంట్. అది సంగతి. ఒకసారి బయటికి వెళ్దాం. మా ఇంటి ఎదురోళ్ళు ఇప్పుడు బయటే కలిసి నేను బ్లాగ్ తీద్దాం అనుకుంటా. ఇప్పుడు కెమెరా పట్టుకొని వెళ్ళాం అనుకో చూపిస్తాను. ఒక నిమిషం. చూసారుగా ఎప్పుడు బయటే. నేను అక్కడికి వెళ్ళి బయట బ్లాగ్ కూడా చేయలేకపోతాను. మా మమ్మీ కిందకి వెళ్ళారనమాట కూడవడానికి. అది ఇది కూడా కూర్చుంది. అంటే ప్రశాంతంగా తినేసి ఇంకా నెంబర్ వేస్తాయి. తిన్నదాన్ని మళ్ళీ ఇంకా ఫస్ట్ వీడియో తినేస్తే దాని కూర్చొని నిదానంగా మళ్ళీ దాన్ని వీరికి రిఫైన్మెంట్ మళ్ళీ వెనక్కి తెచ్చుకొని ఆ ఫుడ్ని నవ్వుతూ ఉంటాయి. మళ్ళీ ఆ ఫుడ్ని అంతే. స్నాక్స్ తిన్నారు చూద్దాం. ఏం చేయాలి. ఎంతమంది తింటారు? చమకాయ 4 బెల్లం బాగుంటాయి ఫుడ్. మన నైస్ కాంపు. ఇప్పుడు చాట్‌జీపీటీకి టైం టేబుల్ ఇచ్చాను. ఏమని నా రోజు అలా గడిచిద్దని చెప్పా. దాని తగ్గట్టు అదే టైం టేబుల్ వేసి ఇచ్చింది. నేను బుక్ పట్టుకొని కూర్చున్నా. టైం టేబుల్ వేద్దాం, ఒక షెడ్యూల్గా వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి ఏంటి అనేది. చాట్‌జీపీటీ వచ్చేసరికి వర్క్ ఈజీ అయిపోయింది అర్థం కావట్లేదు. మనుషులు బద్ధకమైన వాళ్ళు అయ్యారు అర్థం కావట్లేదు. అది ఇప్పుడు ఎండిపోతాయి బట్టలు. ఇంకా ఆంటీలు పైకి వస్తారు, తీసుకుంటారు, బట్టలు వెళ్ళిపోతారు. ఇంకా ఇలా చిల్లో చూస్తా కూర్చోడం బయట. ఎంటర్టైన్మెంట్ అంటే సిబ్లింగ్స్ ఎవరు లేరు గైస్. మా ఒక్కడే సిబ్లింగ్ మా మమ్మీకి. నేను ఒక్కడిని అబ్బాయిని. ఎంటర్టైన్మెంట్ అంటే ఒక్క నిమిషం. ఎంటర్టైన్మెంట్ అంటే టీవీ. మీకు ఏబీ ఫేవర్ కనిపిస్తుందిగా. నా 7th క్లాస్ నుంచి నా లైఫ్లో నేను అసలు ఎక్కువ కన్జ్యూమ్ చేశాను అనుకుంటా, స్టడీస్ కంటే కూడా. నా 7th క్లాస్లో పెట్టించారు ఏబీ ఫేవర్. అది 8th ఎండింగ్లో ఎగ్జామ్స్ కొన్ని జరిగి అయిపోయినాయి. ఎందుకంటే సెకండ్ ఎగ్జామ్ తర్వాత కరోనా వచ్చేసిందని చెప్పి సెలవులు ఇచ్చేసారు అనమాట. ఇంకా దాని తర్వాత 9th మొత్తం కరోనాలో గడిచిపోయింది. ఇంకా 10th అంటారా, 10th వచ్చేసి ఇంకా వెళ్ళాం. 10th అప్పుడు వెళ్ళాము స్కూల్కి. మాకేమైందంటే మేము సిబిఎస్ఈ కాబట్టి సెమిస్టర్ 2 జరిగింది. సెమిస్టర్ 1 వచ్చేసేమో ఆప్షన్స్ ఇస్తారు, ఏబిసిడి అని చెప్పేసి క్వశ్చన్కి. సెమిస్టర్ 2 వచ్చేసేమో డిస్క్రిప్టివ్. అలా జరిగిందనమాట. మా ఒక్కరికి సిబిఎస్ఈ హిస్టరీలో మాకొక్కరికి అలా జరిగింది. మా ముందు సీనియర్స్ కూడా వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ చూస్ చేసేసారు, కానీ మాకు ఇంటర్నల్ మార్క్స్ చూస్ చేయలేదు. మాకొక్కరికి అలా జరిగింది. 2 సెమిస్టర్లు సిబిఎస్ఈ హిస్టరీలో అది మొదటిసారి జరగడం. అది కూడా స్పెసిఫిక్గా మాకే జరగడం అనేది ఒక ఆశ్చర్యం.
అలా బయట చూస్తా కూర్చుంటే సెట్ ఆదివారం అయిపోద్ది. నాకేంటంటే పెద్ద రష్ ఉన్న ఏరియాస్ వెళ్ళబుద్ది కాదు గైస్. ఏమో తెలియని భయం వచ్చేసిద్ది. వామ్మో అంతమంది ముందు వాళ్ళ వల్ల కాదులే. నా దగ్గర కార్డు ఉందన్నమాట. మా దగ్గరలో ఫోనెక్స్ మాల్ ఉంది. అక్కడ గేమ్స్ ఆడుకోవడానికి కార్డు దాన్ని పే చేయాలి మనీ. వాళ్ళు పే చేసి పెట్టారు. అది వెళ్ళకపోతే దాని టైం డ్యూరేషన్ అయిపోద్ది అనమాట. అక్కడ వెళ్ళి డెఫినెట్లీ బ్లాగ్ చేస్తాను. తిన్నాక మాట్లాడదాం గైస్. తినడం మీకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఆంటీ వెళ్ళిపోతున్నారు అనుకుంటే కిందకి. ఇంకా ఆరేస్తున్నారు. ముందు వైపు చూసారా? ఒకసారి జూమ్ చేస్తాను ఆగండి. దోసార్ మటన్ ముక్కాస్ ఆరేసి పెట్టుకున్నారు. ఇక్కడ కనిపిస్తుంది రెడ్ కలర్లో దండాలు కారేశారు. ఇంకోసారి మటన్ ముక్కాస్. రంజాన్ వచ్చేసింది. నేను ఇందాక మధ్యాహ్నం కూర్చున్నప్పుడు కూడా మాకు 11:30కే 12కే అయిపోయింది. మమ్మీ బయటికి వెళ్ళాలని చెప్పి 12కే వండేశారనమాట. తినేసాను. రంజాన్ కదా, చాలామంది మసీద్కి వెళ్ళొస్తున్నారు. అది కాదు ఈరోజు సండే, అందరు రోజా ఉంటారు కదా. ప్రతి రంజాన్కి గైస్ వాళ్ళు ఆరేస్తారు. ఆరేయడం అంటే ఎండ పెడతారు. సంగతి నాకు తెలిసి ఈ మటన్ కొవ్వు కాదులే, దాన్ని ఏదో అంటారు. నేనైతే పేగులు అనుకుంటున్నా. ఎగ్జాక్ట్ రంజాన్కి పక్కా అలా దండం మీద ఆరేయటం మేము చూడటం జరిగేది, పక్కా జరిగేది. మా ముందే ఆరేస్తారుగా. సడన్గా తిప్పేసరికి మీకు మొత్తం వైట్ అయిపోతుంది, ఎండ బాగా ఎక్కువ ఉంది కాబట్టి. చూపిస్తానండి మీకు. అదే చూపిద్దాం అంతే. వాళ్ళు బయటికి లోపలికి వెళ్తారు. చిన్న పిల్లడు ఉంటాడు అనమాట మా ఇంటి పక్కన. వాడిని ఆడిపిస్తూ ఉన్నారు చూపిద్దాం అనుకున్నా. అబ్బాయి లోపలికి తీసుకెళ్ళిపోయారు. నిద్రపోతున్నాను. తిన్నాక కొంచెంసేపు మళ్ళీ బ్లాగ్ చేద్దాం గైస్. ఆవులు చిల్లింగ్, మొత్తం ఆవులు చిల్లింగ్. బట్టి ఏమైనా ఉందా? లేదు. ఇదిగో 1 2 3 4 5 6 7 8 9 కౌస్ చిల్లింగ్. అదిగోండి అది చూస్తుంది. చూడండి చూడండి. ఆయన చిల్లింగ్. నేను అంతకంటే దారుణంగా చిల్లింగ్ దాని నుంచి కంటెంట్ ఏమో. ఇప్పుడు మళ్ళీ పుచ్చకాయ మొక్కలు వచ్చినాయి. పుచ్చకాయ మొక్కలు తింటున్నా. టేస్ట్ బాగా కదా పుచ్చకాయ. ఎక్కువ వాటర్స్గా ఉంది కానీ అబ్బో కొద్దిగా స్వీట్గా కూడా లేదు. మమ్మీ కట్ చేసిన తింటమే. ఫుల్ చిల్లింగ్, కూర్చొని చిల్లింగ్. సండే అయితేనే అంతే గైస్, ఫుల్ చిల్. బాబు చేస్తున్నారు ఎందుకు. మార్నింగ్ అలాగా పక్షులు వెళ్తూ ఉంటాయి. అలా పక్షులు వెళ్ళేది వీడియో తీద్దాం అనుకోండి. ఎందుకంటే మాకు దగ్గరలో ఏంటంటే అంటే ఐటీసీ టొబాకో బోర్డు ఉంది. అంటే యాజ్ ఏ అది ఆఫీస్ అనమాట. ఫుల్ అక్కడ చెట్లన్నీ పెంచుతుంది సార్, పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్ల దగ్గర నైట్ మొత్తం స్టే చేసి అవి మార్నింగ్ ఏంటంటే అక్కడి నుంచి ఎగురుతాయి అన్నమాట. భలే ఉండిద్ది పొద్దున్న చూడడానికి కూడా. స్నాక్స్ ఎంజాయ్ చేసి కలుద్దాం మళ్ళీ. అది ఇంకా ఈ ప్యూర్ స్లీపింగ్. అబ్బో ఇదైతే వింటేజ్గా భలే పనుకుంది. ఓకే గైస్, ఫైనల్లీ మున్నాబాయ్ ఈజ్ గెట్టింగ్ మ్యారీడ్ బ్రో. అందరికీ తెలుసు అనుకుంటా, చైల్డ్హుడ్లో అందరికీ ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకి
మా మమ్మీ కూడా వాక్ అయ్యారనమాట. అప్పుడే పెళ్ళి అయిపోతుందని. అప్పుడే కాదులే, ఏజ్ అప్రాక్స్ 30 వస్తున్నాయి అనుకున్నా అన్నయ్యకి. అది గైస్ సంగతి. ఇప్పుడు ఇంకా డిన్నర్ చేసి ఇంకా పనుకోవాలి. ఏమైంది సౌండ్? ఏంటమ్మా నేనేం చూపెట్టలేవా? తీసే ఏమైంది మా? తినేస్తా. ఎప్పుడు ఎప్పుడు వీడియో తీసినా ఇదే శారీ గైస్. వీడియో తీయని రోజులు వేరే శారీ ఉంటుంది. అది అన్నయ్య చెప్పేది లైవ్లో చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్ కూడా వదిలేరు అనమాట, నాకు తెలిసి ఎంగేజ్మెంట్ అనుకుంటా. అది గైస్ సంగతి. బాయ్. డిన్నర్ తినేసి కలుద్దాం అన్నాను నువ్వు, నేను అన్నాను సార్. ఇది ఒకటి అయిపోయింది సార్, డిన్నర్ చేసుకుంటే కలుద్దాం గైస్ అంటాం. మమ్మీ వీడియో చేస్తున్నా అని చెప్పేసి బ్యాగ్ అడ్డం పెట్టుకుంది. ఒకసారి చూపిమ్మా నీ అందమైన జాడిచ్చేద్దాం బ్యాగ్ని. బాగానే ఉంది కదా బ్యాగ్. షబ్బా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. ఇంటి పన్ను అని అడగాలి. ఇంటి పన్ను కాకుండా ఏ పన్ను అని అడుగుతావు ఇంకా సచివాలయంకి వెళ్ళి? ఏది ఒకసారి ఫేస్ చూపి. నేను ఫోన్ ఎత్తుతాను. ఓకే గైస్ బాయ్.